మరి ఉప్పల్ బాలు సో అగ్ని పరీక్షకు పోయిన తర్వాత ఆయనను కించపరిచి మాట్లాడారు నవదీప్ గారు అని చెప్పేసి ఇట్లా కమెంట్ చేస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఉప్పల్ బాలు ఏ రోజైతే రిజెక్ట్ అయ్యాడో ఆ రోజు నైటే తెలుసు. ఆ రోజు అరౌండ్ 1 o'clock మాకు తెలిసిన పర్సన్ కూడా అగ్ని పరీక్ష సెలక్షన్స్ కి వెళ్ళాడు కాబట్టి అబ్బాయి థర్డ్ డే వెళ్ళాలి. సో ఇన్పుట్స్ అయితే ఇవ్వకూడదు టు బి ఫ్రాంక్. ఏంటి ఏం జరిగింది అని చెప్తే అబ్బాయి పాపం చాలా అంటే తను ఏమనుకున్నాడంటే ఒక ప్రాంక్ ప్లే చేశారేమో అతని మీద అని అనుకున్నారు. సో ప్రాంక్ అనుకునే అరే నన్ను సెలెక్ట్ చేయలేదురా, నాలుగు ఎర్ర లైట్లు ఇచ్చారా అనేసి అన్నాడు. అంటే నీకు మేము కూడా అనుకున్నాం నిజం చెప్పు కావాలనే చెప్తున్నావు, నువ్వు సెలెక్ట్ అవ్వకపోవడం ఏంటి, ఇంత మందిలో సెలెక్ట్ అవుతాడు అనే పర్సన్ నువ్వే, సో నువ్వు అవ్వకపోవడం ఏంటి, ప్రాంక్ చేస్తున్నావా అంటే లేదురా నాకు 3 కూడా ఎర్ర లైట్లు ఇచ్చాడురా, నాకు అభిజిత్ తిట్టాడురా, అసలు నవదీపు తిట్టిండ్రా, చాలా సాడిస్ట్ లా ఉంటాడు, ఇట్లా బాధపడుతూ మాట్లాడాడు. అన్న తర్వాత నిజం చెప్పు ఏమైంది అసలు, ఎవరేమన్నారు అంటే అభిజిత్ గారు అన్నారంట అసలు నువ్వెవరో నాకు తెలీదు, నువ్వు వెళ్ళంగానే ఏం చేసావు అంటే ఒక అతను ఉంది కదా షాక్ అయ్యారా అనే ఒక స్లాంగ్, సో అట్లా చెప్పుకుంటూ లోపలికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత అసలు నువ్వెవరు అంటే నేను తెలియని వాళ్ళు లేరు అన్నట్టుగా నేను చెప్పాడు. చాలా మందికి తెలుసు, ఇప్పుడు పెద్ద తెరలో బ్రహ్మానందం గారు ఎలాగో మనకి మనలాంటి వాళ్ళందరికీ ఉప్పల్ బాలు అలా. సో ఆ రేంజ్ లో మనం అనుకుంటా ఉంటాం, ఎందుకంటే మన చుట్టూ ఉండే అబ్బాయి ఉప్పల్ బాలు. సో అతను తెలియదు అనేటప్పటికి అబ్బాయి తెలియదా అదేంటి సార్ చాలా మందికి నేను తెలుసు అంటే నాకు తెలియాలని రూల్ ఏమని ఉందా అన్నట్టుగా మాట్లాడారంట. ఓకే, ఆ పార్ట్ ఆఫ్ దట్ నవదీప్ గారు అన్నారంట అసలు నువ్వేం చేయాలని లోపలికి వెళ్ళాలనుకుంటున్నావు, నీ వీడియోస్ చాలా వల్గర్ గా ఉంటాయి, సో నీ వల్గర్ ని చూపించడానికి లోపలికి వెళ్ళాలనుకుంటున్నావా అని అడిగారు. మరి అలా అడిగిన వాళ్ళు ఏం చూసి సెలెక్ట్ చేశారు. చాలా మందికి ఇన్స్టా లింక్ లేదా యూట్యూబ్ లింక్ ఇవన్నీ పెట్టమన్నారంట కదా, పెట్టిన తర్వాత పెట్టకపోయినా కూడా ఉప్పల్ బాలు ఏంటి అని తెలుసు. కిస్మత్ మండి అని ఒక ఫేమస్ హోటల్ కి అతను ఒక బ్రాండ్ అంబాసిడర్, ఏమైనా చేయని అతను ఒక బ్రాండ్ అంబాసిడర్. నువ్వు నేను కాలేదు కదా, అక్కడ ఉన్న ముగ్గురు ఎవరు కాలేదు కదా, అంతేందుకు శ్రీముఖి గారు కూడా కాదు కదా, దేనికైనా ఆవిడ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారా? ఒక మా టీవీ షోకి తప్పించి మా ఛానల్ కి తప్పించి ఇక దేంట్లోనైనా ఆవిడ బ్రాండ్ అంబాసిడర్ గా. ఇప్పుడు అక్కడికి వెళ్ళింది వాళ్ళని సెలెక్ట్ చేయడానికి, ఓకే, ఒక ఆడిషన్ పెట్టడానికి. వాళ్ళు ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, వోకల్ స్ట్రెంత్ ఉందా, ఫిజికల్ స్ట్రెంత్ ఉందా, లేకపోతే మెంటల్ స్ట్రెంత్ ఉందా, స్ట్రాటజిక్ ప్లే చేస్తున్నారా, ఇలాంటి స్ట్రెంత్ ఏమంటారు టెస్ట్ చేయడానికి. అంతేగాని పర్సనల్ గా వాళ్ళని ట్రిగర్ చేయడం నువ్వేంటి అంటే ఇప్పుడు నువ్వు అడిగితే నేను అడుగుతాను బ్రో, ఇప్పుడు ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రియాక్షన్. ఇప్పుడు నువ్వు నన్ను అడిగేటప్పుడు నువ్వు జడ్జి చేసుకోవాలి కదా. ఇప్పుడు సరే వాళ్ళ పర్సనల్ మ్యాటర్ వెళ్ళొద్దు, నువ్వు వల్గర్ చేస్తావన్నారు. ఎందుకాక మొన్న ఒక ప్రోమో వదిలేరు, శాలిని పటేల్ ఏదో పిల్ల అమ్మాయి పేరు టాప్ వేసుకుని షూ క్లీన్ చేయమన్నారు కదా ఆ అమ్మాయి. ఆ ప్రోమోకి ముందు ఒక ప్రోమో వదిలేరు, ఏంటి ఆ ఫోన్ లో నువ్వేం చూస్తావు అనేసి నవదీప్ గారు అడిగితే అందరూ ఏం చూస్తారో అదే అంటారు. అసలు అది ఏమందో ఏంటి అనేది పూర్తిగా మనకి తెలీదు. బట్ అది ఎలా వదిలేరు, ఎలాంటి వాళ్ళకైనా ఒక బ్యాడ్ థాట్ ఇది వచ్చేలాగానే వదిలేరు. మీరేంటి బ్యాడ్ మైండ్ సెట్ కాదా? చెప్పే ఒకరిని అనే ముందు మీరేంటి అనేది చూసుకోవాలి. ఎలాంటి వాళ్ళకి ఎంత చిన్న పిల్లలకు లేకపోతే పెద్దవాళ్ళకైనా సరే అది ఏమై ఉంటది అని ఒక క్వశ్చన్ రేస్ చేశారు. మరి మీరు ఇంకొకరిని ప్రశ్నిస్తున్నారా? అండ్ ఇంకొకటి, క్యాపబుల్ ఉన్న వాళ్ళకేమో ఇంటికి పంపించేసి అది చేయలేము అన్న వాళ్ళని గ్రీన్ ఇచ్చి కూర్చోబెట్టడం ఎంతవరకు లేదు, ఎంతవరకు న్యాయం? ఈ శాలిని పటేల్ ఫ్రాంక్ గా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఈ శాలిని పటేల్ అనే అమ్మాయికి ఒక టాస్క్ ఇచ్చి నువ్వు షూ క్లీన్ చేయంటే ఇలా తీసుకొని ఏదో డిప్ చేసి తీస్తే అభిజిత్ గారి చైర్లోంచి తీసొచ్చి మరి ఎంత ఉదార స్వభావమో. ఒక్కొక్కరికి అయితే అసలు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎలాంటి రియాక్షన్ లేని ఒక అభిజిత్ అనే ఒక జ్యూరీ పర్సన్ తీసొచ్చి అమ్మాయి షూ క్లీన్ చేయడంలో అతని ఉద్దేశం ఏంటి? లైక్ చెప్పల్స్ అంటే వాళ్ళని వాళ్ళు చూపించుకోవాలనుకుంటున్నారా? అంటే వాళ్ళని వాళ్ళు చూపించుకోవాలి, టీఆర్పీ రేట్ పెంచుకోవాలంటే ఎంత దూరమైనా వెళ్తారా? ఎవరైనా చూడొచ్చు, నేను కాదనలేదు. కావాలంటే మీరు పక్కన మీరు ఆ ప్రోమోని కూడా ప్లే చేస్తేనే అర్థమవుతుంది జనాలకి, ఎందుకంటే అందరూ వెతికి చూడరు, అందరికి తెలియదు కూడా చూడని వాళ్ళకి. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ఓకే, అండ్ ఇంకొక అబ్బాయి పోతురాజు అనే అబ్బాయి, తను కూడా ఇట్లా సెలక్షన్స్ కి వెళ్ళిన తర్వాత నీ బ్యాక్ స్టోరీ ఏంటి అంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చెప్పరు కదా ఎవరు. ఇప్పుడు సెలక్షన్ వీడియోకి ఏదైతే పంపించారో, ఏది చూసైతే వాళ్ళు సెలెక్ట్ చేశారో అదే అబ్బాయి అక్కడ బ్యాక్ స్టోరీ చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే అభిజిత్ గారికి ఎలాంటి చలనం లేదంట మొహం మీద, ఏమీ లేకుండా ఎల్లు పక్కకి వెళ్ళి ఆడుకో అన్నట్టుగా ఆ కాగడాలు 2 ఉన్నాయి, గ్రీన్ రెడ్ ఇచ్చి రెడ్ ఇచ్చి వెళ్ళి అమ్మని చూసుకున్నారు. వెంటనే ఆ బిందు మాధవ్ గారు కూడా వెళ్ళి అమ్మని చూసుకున్నారు. అదంతా శ్రీముఖి గారి దగ్గరే ఉందంట ఆ కాగడ, అవి నవదీప్ గారు తీసి పెట్టుకున్నారు. ఓకే, ఆవిడ కూడా
లాస్ట్ టైం చెప్పారు, వీళ్ళు ముగ్గురు ఏదైనా ఫాల్ట్ చేస్తే ఆమె కరెక్ట్ చేసే రైట్ ఉంది, రెడ్ ఇచ్చే అవకాశం హక్కు ఉంది, ఆర్ గ్రీన్ ఇచ్చే హక్కు ఉంది అని చెప్పాను. కాదని లేదు, ఈ నవదీప్ గారు ఇచ్చిన తర్వాత కదా ఆవిడ ఇవ్వాలా, ఇతన్ని తీసుకొని ఇచ్చే రైట్ అయితే లేదు కదా. మాకైతే అలా తెలియదు, అలాంటి రైట్ అయితే ఉంది అని అనుకోవట్లేదు, అది కరెక్ట్ కాదని నేను అంట. ఇచ్చేసి వెళ్ళి ఆ అమ్మని చూసుకో అంటే మీరు చెప్తే గానీ వాళ్ళకి తెలియదు అమ్మని చూసుకోవాలని. అమ్మాయి చెప్పింది అదే కదా, అమ్మ కోసం నేను వచ్చా, అమ్మ మాట కోసం నేను వచ్చా. ఒక అమ్మ మాట కోసం అబ్బాయి అంత దూరం వచ్చినోడు అమ్మని చూసుకోవాలని తెలియదా? ఈ చిన్న ఇది ఎందుకు అర్థం కావట్లేదు? ఇలాంటి లాజిక్స్ ని ఎందుకు మిస్ అయ్యి మిమ్మల్ని మీరు ఫూల్స్ చేసుకుంటున్నారు? ఇంకొకసారి ఇలాంటి జ్యూరీస్ వద్దు అనేలాగా ఎందుకు చేసుకుంటున్నారు అనేది నా క్వశ్చన్. అంటే ఇప్పుడు ఉప్పల్ బాలు ఆ ఆడిషన్ వీడియో పెట్టినప్పుడు వాళ్ళకి తెలియదా ఆయన వల్గర్ కానీ? అదే అంటున్నానండి, ఉప్పల్ బాలు ఆడిషన్ వీడియో పెట్టినప్పుడు మాక్సిమం ఇలానే మాట్లాడుంటాడు ఆయన. ఇంకా జోవియల్ గా ఉంటాడు, వాళ్ళకి తెలుసో తెలీదో. ఉప్పల్ బాలు ఆన్ స్క్రీన్ మాత్రమే అలా ఉంటాడు, ఆఫ్ స్క్రీన్ అతనంత మంచోళ్ళు అక్కడ ఎవరూ లేరు. ఇప్పుడు వరకు వెళ్ళి ఆడిషన్స్ వెళ్ళిన వాళ్ళల్లో ఎవరు ఉండుండరు అంతకన్నా మంచి పర్సన్. వాడు ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలుసు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు. అబ్బాయి ఫుల్ మెచ్యూర్డ్ ఉన్నాడు పర్సన్, ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అయితే కాదు. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. నాకు తెలిసిన వాళ్ళే వెళ్ళారు, వాళ్ళు అనుకున్నారు వాళ్ళ పక్కన కూర్చుంటే, అంటే తప్పుగా అనట్లేదు, ఆ పక్కన కూర్చుంటే నన్ను కూడా అలానే చూస్తారేమో, నన్ను కూడా అలా కోపం తీసుకుంటారేమో అని ఫస్ట్ డే భయపడ్డాడట నాకు తెలిసిన ఒక అబ్బాయి. తర్వాత చూసిన తర్వాత ఆ అబ్బాయితోనే తిరిగాడు, వాళ్ళనే బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. ఇప్పుడు అంటే ఆ పర్సన్ ఎంత మంచోడు చెప్పాలి అంటే, బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ లోకి లాస్ట్ టైం 2 సీజన్స్ లో కూడా ఏమంటారు అదర్ జెండర్ ని తీసుకున్నారు, ట్రాన్స్జెండర్ ని తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఉప్పల్ బాలు లాంటి పర్సన్ ని తీసుకుంటే తప్పేంటి? ఆయన అంత బిహేవ్ చేయడం రాదు అన్నప్పుడు సెకండ్ వీకే నామినేట్ చేసి పంపించేస్తారు కదా. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ జనాలకు నచ్చకపోతే వాళ్ళే దుమ్మెత్తి పోస్తారు కదా, ఎందుకు తీసుకున్నారు పంపించండి అంటే పంపించేస్తారు కదా. దాన్ని లాక్ చేసి ఇన్నాళ్ళు ఉంచాలని రూల్ ఏం లేదు కదా. అంత క్యాపబుల్ ఉన్న పర్సన్ ని బయటికి తీసేసి ఇప్పుడు కొంతమంది సెలెక్ట్ చేశారంట. చూద్దాం వాళ్ళు ఎంత క్యాపబుల్ పర్సన్స్ చూద్దాం. నాకైతే ఆ ప్రోమో చూసినప్పుడు వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అన్నప్పుడు ఒకరిద్దరు తప్పితే ఎవ్వరు కూడా అంత ఆ రేంజ్ పర్సన్స్ అయితే లేరు. అంటే అరకొర తెలుగు మాట్లాడాలి, వచ్చిరాని తెలుగు. ఓకే, మన ఊరోళ్ళు అయి ఉండకూడదు, పక్కింటోడు అస్సలు అయి ఉండకూడదు. అనగానే కండలు తిప్పిన వాళ్ళతో షర్ట్ తిప్పేయాలి. సాటిస్ఫైడా శ్రీముఖి అంటే ఆమె పక్క నవ్విద్ది. ఇవి మాత్రం వల్గర్ కాదు. ఓకే, మామూలు నార్మల్ జనాలు ఏదన్నా చేస్తే వల్గరా. ఇలానే మాట్లాడతా నేను, ఎవరైనా రాని ఏమన్నానని ముఖం మీద మాట్లాడతా, పేరు చెప్పి మరి మాట్లాడతా. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ కి కాలితే ఎలా ఉంటుందో తెలియాలి. ఒక కామన్ మ్యాన్ ని కదిలిచ్చి మరి ఏదో అంటారు కదా, గిల్లి మరీ జో కొట్టడం అంటే ఇదే. వాళ్ళని పిలవడం ఎందుకు, గిల్లడం ఎందుకు? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అంటే, చాలా మంది అంటున్నారు పబ్లిసిటీ నడుస్తుంది, ఈ ద్వారా మీరు ప్రమోట్ చేస్తున్నారని. ప్రమోట్ అయినా అనుకోని ఇంకేదైనా అనుకోని కామన్ మ్యాన్ కి కాలితే ఏమైతుందో చూస్తారు. లేదు పొరపాటు అయిపోయింది, ఇది పూర్తిగా యాజమాన్యానికి తెలియలేదు అంటే, ఎంతమందిని అయితే ఎలాంటి అవకాశం లేకుండా ఎలాంటి టాస్క్ ఏమి పెట్టకుండా వెనక్కి పంపించేశారో వాళ్ళని మళ్ళీ తీసుకొని ఎవరైతే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేశారో ఆ సెలెక్ట్ చేసిన పర్సన్స్ తో టఫ్ వార్ పెట్టండి. మెంటల్ గా తీసుకొని ఉంటే మెంటల్ టాస్క్ పెట్టండి, ఫిజికల్ అయితే ఫిజికల్ టాస్క్ పెట్టండి, ఓకల్ అయితే ఓకల్ టాస్క్ పెట్టండి. వాళ్ళతో వీళ్ళు గెలిస్తే, ఎవరు గెలిస్తే వాళ్ళని తీసుకొని, ఇది నేనైతే సవాల్ విసురుతున్నాను. మరి ఏం చేస్తారో మీ ఇష్టం.